భయ నేను మీ జిత్తు నాగేశ్వరరావు. ఒకటి ఈ వీడియో మాత్రము మీరు పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క ఈ కామెంట్ సెక్షన్లో బూతులు తిడితే బూతులు తిట్టండి, మరి ఇంకే ఎలాంటి పదాలు వాడండి పర్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, కామెంట్ సెక్షన్ అందరిలాగా మూసేయడం అలాంటి నేనైతే ఏం చేయను, ఇప్పటివరకు చేయలేదు, చేయను కూడా. మీ ఇష్టం, మీరు ఎలా తిట్టాలనుకుంటే అలా తిట్టండి. ఇక్కడ ఒకటి మాత్రం చెప్తున్నా, అన్వేషణ అంటే నాకు ప్రేమ కాదు, దోమ కాదు, మిగతా వాళ్ళ శత్రువులు ఎవరో నాకు కాదు. ఇద్దరికి నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను, ఆ క్వశ్చన్లు తగ్గట్టు సమాధానము మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అయితే రీసెంట్గా అన్వేషణ అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి, వాళ్ళ బెట్టింగ్ యాప్స్ మరి స్టాక్ మార్కెట్ ఇలాంటి యాప్స్ వల్ల చాలామంది చనిపోయారని అతను చాలా రకాల వీడియోస్ చేస్తున్నారు, చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే కొంతమంది అతన్ని ప్రశ్నిస్తుంటే మాత్రం అతను సమాధానం ఇవ్వకుండా మళ్ళీ తన వీడియోస్ తను చేసుకుంటున్నాడు తప్పించి సమాధానం ఇవ్వడం లేదు. అన్వేషణకి కొన్ని క్వశ్చన్స్ వేస్తాము, దానికి సమాధానం చెప్పగలరా లేదా ఇప్పుడు చూద్దాం. అన్న అన్వేషణ అన్న, నీ ప్రపంచ యాత్ర కరెక్టే, ప్రపంచ యాత్రికులు మొత్తం చూపించడంలో తప్పులేదు, అక్కడ విశేషము సంస్కృతి నాగరికత అంతా చూపించడంలో తప్పులేదు. కానీ మరి ఆటగాళ్ళు అనుకొని మన ఇండియన్ సాంప్రదాయం ఏంటనియా, అమ్మాయిల్ని చూపించాలి, అమ్మాయిలు బోల్డ్గా చూపించాలి, అమ్మాయిలకు వ్యభిచారము ఇలాంటివన్నీ కరెక్టేనా? మరి దీని మీద ఏంటన్నా ఎంతమంది ప్రశ్నిస్తే కనీసం సమాధానం లేదు. అంటే ఎలాంటి నాగరికత అయినా మన భారతీయ, ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో చెప్తావు కదా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని. మరి నీవు అమ్మాయిలు బోల్డ్గా చూపించేటప్పుడు వండుకున్నోడికి ఒకే కూర, తిరిగినోడికి అడుక్కున్నోడికి 60 కూరలు, ఇది భారతీయ సంస్కృతిలో ఉందా? ఎందుకు మరి దీనికి సమాధానం చెప్పలేకపోతున్నావు? నెంబర్ 3 అన్న అన్వేషణ అన్న, నీ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రశ్నించడంలో తప్పు లేదు, ఎందుకంటే చాలామంది యూజ్ అవుతుంది, చాలామంది రక్షించగలుగుతున్నా. కానీ ఒకటి మాత్రం అడుగుతాము, దీనికి సరైన సమాధానం చెప్పన్నా. నీకు పోటీగా ఉన్న చాలామంది నీ తొక్కుకుంటూ వెళ్ళడం లేదా? నిజం చెప్పు. ఎందుకంటే నీలాంటి ట్రావెలర్స్ చాలామంది ఉన్నారు. దీనికి ముందు ఇప్పుడు రీసెంట్గా సన్నీ యాదవ్ ప్రపంచ యాత్రలు చేస్తున్నాడు బైక్ మీద. అయితే తప్పు చేయొచ్చు, కానీ అలాంటి ప్రపంచ యాత్ర చేత అతన్ని అణిచివేయడానికి ట్రై చేయలేదా? రవి తెలుగు ట్రావెలర్ అతన్ని అణిచివేయలేదా? ఒకప్పుడు నెంబర్ 1 అంటే ఇప్పుడు నీవు ప్రపంచ యాత్ర నెంబర్ 1 అని మీరు చెప్పుకుంటున్నావా? ఒకప్పుడు నెంబర్ 1 ఉమా తెలుగు ట్రావెలర్, చాలా పేపర్లో వచ్చారు, చాలా ఆర్టికల్స్లో వచ్చారు. అలాంటి తెలుగు ట్రావెలర్ని నీవు చాలా వరకు నెగిటివ్గా చేయలేదా చెప్పన్నా? ఎందుకు ఇలాంటి అంటే కేవలం ఎక్కువగా టార్గెట్ నీకు ఆపోజిట్గా ఉన్న ట్రావెలర్స్ మాత్రమే ఎందుకు చేస్తున్నా? దీనిపై కూడా కాస్త స్పందించన్నా ఒకసారైనా. ఎందుకంటే దీనికి సమాధానం ఇవ్వన్నా. ఎవరి మీద బెట్టింగ్ యాప్స్ ఇవి చేశారు, దానికి మేము సంతోషిస్తాం, నీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుతాము. కానీ దయచేసి ఇలాంటి సొల్లు డైలాగ్ చెప్పకన్నా. ఇలాంటి సొల్లు డైలాగులు ఇలాంటివన్నీ నీకు పోటీగా ఉన్నవన్నీ తొక్కడం లేదా? నేను ఉత్తరాంధ్ర అన్నా, నాది శ్రీకాకుళమే అన్నా, నాది వైజాగే అన్న, నేను వైజాగ్ చాలాసార్లు వచ్చా, నీ యాస భాష అన్నీ మాకు తెలిసా అన్న. నెంబర్ 4 అన్వేషణ అన్న, ఒకటి నీ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ గురించి దాని మీద ఫైట్ చేయి, తప్పలేదు. కానీ ఎందుకన్నా వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ అక్క చెల్లెల గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, వాళ్ళ గురించి నీకెందుకన్నా సంబంధము? ఓకే తప్పు చేశారు అంటే పిల్లలు తప్పు చేసిన మాత్రం ప్రతిదీ తల్లిదండ్రుల మీద తోసే కన్నా ఎందుకు అలాగా? తల్లిదండ్రులు రేపొద్దు నీ తల్లిదండ్రుల గురించి, నీ అక్క చెల్లెల గురించి ఎవరైనా ఏమైనా అంటే దానికి నీకు సమాధానం ఇవ్వగలవా? నీవు తట్టుకోగలవా? ఎందుకన్నా ఒక తల్లిదండ్రులు ఫ్యామిలీల గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు కష్టపడితే బెట్టింగ్ యాప్స్ గురించి మిగతా వాళ్ళందరికీ లాజిక్స్ మ్యాజిక్స్ ఇక్కడ యూజ్ చేయకన్నా. మాది ఉత్తరాంధ్ర, మేము జర్నలిజం ఫీల్డ్లో ఉండి వచ్చా ఇలాంటి లాజిక్స్ మ్యాజిక్స్ అందరినీ తొక్కుకుంటూ వెళ్ళడం, దీనికి ఇలాంటి వాటికి మీరు సమాధానం ఇవ్వన్నా, ఒక వీడియో అయినా చేయన్నా, అప్పుడు మిమ్మల్ని నమ్ముతాము. నీవంటే మాకు గౌరవం ఉంది అంటే చాలామంది అడుగుతున్నారు, చాలా కామెంట్స్లో, చాలా వీడియోస్ కామెంట్స్లో ఈ క్వశ్చన్లన్నింటికి నీకు సమాధానం ఇవ్వడం లేదు, కేవలం వాళ్ళపై మాత్రమే చేస్తున్నాం. ఇది మాత్రం చాలా రాంగ్ అన్న. తల్లిదండ్రులను తిట్టవలసిన అవసరం అసలు లేదన్న ఎవరికైనా. నెంబర్ 5 అన్వేషణ అన్న, చాలామంది మీ మీద చేస్తున్న ఇంకో ట్రోలింగ్ ఏంటంటే, నీకు వ్యూస్ తగ్గినప్పుడు మాత్రమే, చాలా వరకు అబ్జర్వేషన్ చేసాము, వ్యూస్ తగ్గినప్పుడు మాత్రమే అమ్మాయిలని నీ వెంట తిప్పుకొని ఆటగాళ్ళు, తోటగాళ్ళు, తొక్కగాళ్ళు, తోలిగాళ్ళు అనుకొని సొల్లు డైలాగులు అని చెప్పి సొల్లు వీడియోస్ అని చేస్తావు. అందులో ఏమీ ఉండదు, వాళ్ళ యొక్క ఒంటి భాగాలను చూపించడానికి ట్రై చేసి వ్యూస్ పొందడానికి చూస్తా అన్న. నీ బెట్టింగ్ యాప్స్ గురించి మిగతా సమాజాన్ని గురించి చేస్తున్నావే, నిత్యం చెయ్యన్నా. చాలామంది ఉన్నారు అలానే చేస్తున్నారు, కానీ 41 రోజులు ఎందుకన్నా? అంటే 41 రోజులు చేస్తే అయిపోద్దా? నీకు వ్యూస్ డబ్బులు ఇస్తే అయిపోద్దా? నీకు వ్యూస్ డబ్బులు అన్నీ వచ్చిన తర్వాత మిగతా ఎవరు ఎలా అయినా పర్లేదా? చేస్తే పూర్తి చేయన్నా, లేకపోతే మానేయన్నా. ఎందుకు ఇలాంటివన్నీ? ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా రైజ్ అవుతుంది, దీనికి కూడా నీకు సమాధానం చెప్పగలిగితే చెప్పన్నా. నెంబర్ 6 అన్వేషణ అన్న, నీ మీద వచ్చిన చాలా అలిగేషన్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక వ్యవస్థను దేన్నైనా ప్రశ్నించాలంటే ఆ యొక్క అధికారులు కానీ లేకపోతే మిగతా మెయిన్ ఎవరుంటారో వాళ్ళని మనం ప్రశ్నిస్తే ఇవన్నీ కూలిపోతాయి ఆటోమేటిక్గా.
కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టి కేవలం ఇన్ఫ్లుయెన్స్ని మాత్రమే ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? అంటే చెట్టు మొదటిని వచ్చి ఎక్కడో కొమ్మని నరికితే అది అంతమవుతుందా? ఎందుకు మరి మిగతా ప్రభుత్వాలను స్పందించడం లేదు, పెద్ద పెద్ద అధికారులను ప్రశ్నించడం లేదు? వారిని ఎందుకు వదిలేస్తావు? కేవలం వీళ్ళ మీద ఎందుకు పడ్డా? అంటే నీకు వీళ్ళందరూ పోటీ అయిపోతున్నారా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఒకసారి స్పందిస్తే, ప్రశ్నిస్తే పూర్తిగా వాళ్ళపై కూడా ప్రశ్నించన్న. అప్పుడు నీ మీద మాకు మరింత గౌరవం పెరుగుతుంది. నీవంటే మాకు వ్యతిరేకత ఏమి లేదన్న, దయచేసి గమనించండి. దీనిపై కూడా స్పందించి ఏ రోజు అవకాశం ఉంటే ఒక వీడియో చేయాలన్న. ఇప్పుడు నీవనేది ఏంటంటే, నీ వెర్షన్ ఏంటంటే పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ చేస్తుంది, దానికి ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. మంచు లక్ష్మి, బాలకృష్ణ, సోను సూద్, తర్వాత మా ప్రదీప్ మాచిరాజు, తర్వాత ఇంక సో అండ్ సో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ట్యాక్స్ కట్టి ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ అని అంటున్నారు. అన్న కరెక్టే, కానీ ఇవన్నీ ట్యాక్స్ కట్టి ప్రభుత్వానికి ఆదాయం చెల్లించి మనం నాశనం అయిపోయినా పర్వాలేదా? మనం ఎలా ఉన్నా పర్వాలేదా? అంటే ట్యాక్స్ ఇలాంటివన్నీ కట్టేసి ఇవన్నీ చేసి అయితే మాత్రము అంటే నాశనమైనా పర్వాలేదు, మామూలుగా అయితే నాశనం అవ్వకూడదు. ఏంటని ఇలాంటివి మరీ చెవిలో పూలు పెట్టినట్లేదు. దయచేసి దీనిపై కూడా కాస్త స్పందించాను అన్న. నీ మీద వచ్చే ఇంకో అలిగేషన్ ఏంటంటే, వ్యభిచారం చేస్తే, వ్యభిచారాన్ని అనుమతిస్తే ఈ రేపులు ఇవన్నీ తగ్గుతాయి అని చెప్తున్నావే, అది ఎంతవరకు వాస్తవమన్నా? అంటే వ్యభిచారాన్ని అనుమతి ఇచ్చి చాలా దేశాలు ఇప్పుడు ఉన్నాయి, అంటే నెదర్లాండ్, జర్మనీ దేశాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవి మనకన్నా చిన్న దేశాలు అయినప్పటికీ పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే అక్కడ వ్యభిచారం అన్ని అనుకూలంగా అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఆ రేపులు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న. మన దేశానికైనా ఎక్కువ పర్సంటేజ్ ఉందన్న. ఇవి ఇచ్చేసిన మాత్రంగా వ్యభిచారాన్ని అసలు మన సంస్కృతి సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళినా భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడుతుంటే వ్యభిచారం ఉందన్న భారతదేశ సంస్కృతిలో. ఇలా వ్యభిచారము అలాంటివన్నీ లీగల్గా చేయొచ్చు అన్న. మరి నెదర్లాండ్, జర్మనీ ఈ దేశాల్లో ఎందుకన్నా వ్యభిచారం చేసినా అయినప్పటికీ, వ్యభిచారము అనుకూలంగా ఇచ్చినప్పటికీ, ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ రేపులు ఇవన్నీ జరగకుండా మానడం లేదు. దీనిపై మరి ఎందుకన్నా స్పందించడం లేదు? నీ మీద అలిగేషన్ ఏంటంటే, అంటే నీ ఒక్కడివే ప్రపంచ యాత్ర చేసినంత మాత్రంగా నీ మంచి పని చేసినట్టు, అంటే తక్కువ శ్రమ ఎక్కువ కష్టపడేటట్టు అని అనుకుంటున్నారా? చాలామంది నీవు సింపుల్గా ఏమన్నా తీసేస్తున్నావు, గూగుల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి వీడియో చెప్పేస్తే, వాయిస్ ఇచ్చేస్తే వీడియో అయిపోద్ది అనుకుంటున్నావా? నీలా తిరిగి మాత్రమే వీడియోసా? మిగతా వారి వీడియోస్ కదా అన్న. గూగుల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి దానికి సరిగ్గా ఆ యొక్క థీమ్లోకి వ్యూయర్స్ని ఆకట్టుకోవాలంటే వాడు వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేయాలన్నా, ఎన్ని వీడియోస్ డౌన్లోడ్ చేయాలన్నా, ఎంత ఎడిటింగ్ చేయాలన్నా చాలా కష్టం ఉంటుందన్న. 8 నిమిషాలు వీడియో చేయాలంటే 8 గంటలు కష్టపడాలన్నా. నీలాగా ఇలా డైరెక్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తే అవదన్న. అంత సింపుల్గా ఎవరిని చూడవద్దు దయచేసి. నీకు అంటే నీవు వీడియో చేస్తే కరెక్టు, నీవు ప్రపంచం డబ్బులు ఖర్చు పెట్టేస్తే సింపుల్ అయిపోద్దని కాదు. నీ వీడియోకి ఎడిటింగ్ తక్కువ ఉంటుందన్న. మిగతా వీడియోస్కి ఆ ఇమేజ్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అంతా చేయాలంటే చాలా కష్టము. జస్ట్ 1 నిమిషం వీడియో ఈరోజు షార్ట్ వీడియో చేయడానికి 2.5 గంటలు 3 గంటలు పడుతుంది. అలాంటి లాంగ్ వీడియో 8 నిమిషాలు 9 నిమిషాలు వీడియో చేయడానికి ఆ యొక్క అంటే మొత్తం ఎఫెక్ట్స్ ఎడిటింగ్ అన్ని చేసేటప్పుడు ఎన్ని గంటలు అవుతుందో ఆలోచించు. నీ ఒక్కడివే వీడియో కాదన్న. సొల్లు చెప్పకుండా మిగతా వాళ్ళందరూ ఏదో నువ్వు చెప్పేస్తే ప్రతిదీ రైట్ అనుకోకు. దీనిపై కూడా స్పందించే ఆన్సర్ ఇవ్వన్న. ఇప్పుడు సెకండ్ వెర్షన్ ఏంటంటే, అన్వేషణ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు చేస్తున్నా వారిపై పోరాడుతుంటే చాలామంది బాతిబచ్చా నా కొడుకులందరూ అన్వేషణని తిడుతున్నారు. అయితే ఇప్పుడు వారికి కూడా మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, మీరు దానికి సమాధానం చెప్పండి భయ్య. ఇప్పుడు అన్వేషణ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. అన్వేషణ చేసింది ఇది చాలా వరకు కరెక్ట్. అంటే అన్ని ప్రశ్నించాలని లేదు, అందరూ ప్రశ్నించాలని లేదు. ఇంతమంది అన్వేషణ ప్రశ్నిస్తుంటే చాలామంది డబ్బులు ఇచ్చి ఇతని వ్యతిరేకులు అతన్ని తిట్టడానికి మాత్రం, ఒకప్పుడు మీరే కదా బెట్టింగ్ యాప్స్ గురించి అంత ఉంది ఇంత ఉంది ఇవన్నీ అనేసి చాలా వరకు చెప్పారు. ఇప్పుడు ఎందుకు అన్వేషణ తిడుతున్నారు? ఎందుకు కారణం ఏంటి? డబ్బులు ఇచ్చి ఎవరో తిట్టిస్తే ఇది బెట్టింగ్ యాప్స్ రైట్ అయిపోతాయా? మరి మీరు పోరాడవచ్చు కదరా, ఎందుకురా పోరాడలేకపోతున్నారు? ఇంకొక వచ్చిన ఏంటంటే, అన్వేషణ మీద చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు. హోర్డింగ్స్, పేపర్లు, యాడ్స్ అన్నీ వస్తున్నాయి. క్లాసిఫైడ్స్ యాడ్స్ అన్ని బెట్టింగ్ యాప్స్ మీద వస్తున్నాయి. మరి దాని మీద ప్రశ్నించవచ్చు కదా అనేసి అంటున్నారు. ఒక్కడైనా ఎన్ని ప్రశ్నిస్తాడండి? మీరు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, మా ఫ్యామిలీ, మా సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్ అంటారు కదా, సొల్లు చెప్తారు కదా. మరి ఎందుకురా సబ్స్క్రైబర్స్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని మీకు తెలుసు కదా, దీనివల్ల వాళ్ళకి ఎటువంటి యూజ్ లేదని తెలుసు కదా, ఎందుకు మరి ఇవన్నిటిని ఎంతరా ఒక్కడు ప్రశ్నిస్తాడు? ఏదైనా ఎప్పుడు ఒకడు స్టార్ట్ చేస్తాడు, కానీ దాన్ని అందరూ ప్రశ్నించాలి, అందరూ అడగాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో అన్వేషణ నీ వ్యాట్సాప్ అన్న, నీకే మీ సలాం చేస్తామన్నా. అన్నిటికైనా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఒకటి చెప్పండి. మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే ఎదవనా కొడుకులందరికీ ఒకటి నేను అడుగుతున్నా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే లాభమా నష్టమా? ఫాలోవర్స్ నష్టపోతారా, మొగ్గ కుడిసిపోతారా? ఏంటి మీరు చెప్పండి భయ్య. ఫాలోవర్స్ ఏమవుతారు? బెట్టింగ్ యాప్స్ వల్ల నాశనం అవుతారు కదా. మరి ఎందుకురా మరి వీడియోస్ చేస్తున్నారు? ఈ ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి రా. బెట్టింగ్ యాప్స్ వల్ల లాభమా నష్టమా? ఫాలోవర్స్ నష్టపోతారా లేదా?
దీనిపై కూడా మీరు సమాధానం చెప్పండి. ఇంకో విశేషం ఏంటంటే అన్వేషణ అడిగిన క్వశ్చన్, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు కదా, నా ఫ్యామిలీ, నా తొక్క, నా అక్క, నా చెల్లి, నా బొక్క అంటారు కదా, మరి మీ అమ్మ, మీ అక్క, చెల్లి అందరూ ఉంటారు కదా మీ ఫ్యామిలీలో, వాళ్ళు మీ బెట్టింగ్ యాప్స్ని ఆడించంటారా? వారికి ఆడించండి. మీ బావ, చెల్లి, అక్క, అమ్మ అందరూ ఉంటారు, వారితో బెట్టింగ్ యాప్స్ ఆడించి ఎక్కువ డబ్బులు సంపాదించుకోండి మీరు. మరి వారిని ఎందుకు ఆడించడం లేదు? ఇది అన్వేషణ ప్రశ్నించిన ప్రశ్న. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారా యదవ నా కొడకలకనా? ఒకవేళ ఇంకో క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ రైట్ అయినప్పుడు మీరు ఎందుకు పాత బెట్టింగ్ యాప్స్ మీరు ఆ రోజు వీడియోస్ చేసినవి ఇప్పుడు ట్రిమ్ చేసి కట్ చేసి ఆ వీడియోస్ అంతా ఎడిట్ చేసి కేవలం వీడియోస్ నుంచి బెట్టింగ్ యాప్స్ ఎందుకు కట్ చేస్తారమ్మా? ఆ బెట్టింగ్ యాప్స్ మీరు రైట్ అయినప్పుడు ఉంచాలి కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా, కేసు పెట్టవచ్చు కదా, మరి ఎందుకు మీరు కట్ చేసి ఈరోజు మరి నార్మల్ వీడియోస్ పెట్టారు, బెట్టింగ్ యాప్స్ వీడియోస్ అని డిలీట్ చేశారు? దీనిపై కూడా అన్వేషణ అడిగారు, దానికి కూడా సమాధానం చెప్పండి రా యదవ ముంజా నా కొడక. నాకు ఇంకో డౌట్, అన్వేషణ అడిగాడు, మీరు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేస్తున్నారు, పెద్ద సమాజానికి ఉద్ధరించేస్తున్నారు అంటున్నారు కదా, అన్వేషణ చేసింది తప్పు, బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్నాడు తప్పు అని మీరు అనుకుంటున్నారు కదా, పోలీస్ మీద కేసు ఎందుకు పెట్టలేకపోతున్నారు? నేను చేసింది కరెక్టు, బెట్టింగ్ యాప్స్ నుంచి కరెక్టు, అన్వేషణ తప్పు అని ఎందుకు మీరు సమాధానం చెప్పలేదు? అన్వేషణకి ఎందుకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? ఒకసారైనా ఆలోచించారా? ఇంతమంది జీవితాన్ని నాశనం చేస్తున్నారా చాలామందిని? ఏ రోజైనా కర్మఫలం ఉందో లేదో తొక్క తెలియదు, కానీ మీలాంటి వాళ్ళు మాత్రం నాశనం అవ్వాలి. తక్కువ టైంలో ఎక్కువ మంది జీవితాన్ని నాశనం చేశారా? ఎంతోమంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే, అన్వేషణ మీద చాలామంది స్టార్స్ ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ మీద ప్రమోట్ వాళ్ళు ఎందుకు పీకలేకపోతుంది అంటే, ఒక్కడు ఇప్పుడు అన్నీ స్పందించలేడు, అన్నిటినీ ప్రశ్నించలేదు. సమాజము 150 కోట్ల మంది ఉన్నారా మన ఆంధ్రప్రదేశ్లో, టోటల్ 2 తెలుగు రాష్ట్రాలు 8-9 కోట్ల మంది ఉన్నారు. ఇక్కడ అందరినీ ఒకటి ప్రశ్నించలేడు, దానికి అందరూ వెతుక్కోవాలి. కానీ వారందరూ ఏమో కానీ మీ వీడియోస్ చూసి, మీ ఎడ్యుకేషన్ వీడియోస్ చూసి చాలామంది మీరు చెప్పింది నిజమని కొన్ని నమ్ముతున్నారా? ఒకనొక సందర్భంలో నేను కూడా నష్టపోయిన వ్యక్తినే. అన్వేషణకి ఈ వీడియోలో మాత్రము తప్పకుండా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఉండేవాడు ఒకప్పుడు బక్రమాదిత్య వీడియోస్ అని యూట్యూబ్లో 1 మిలియన్, ఆ ఎదవ చెప్పిన దానికి నేను కూడా చాలాసార్లు నష్టపోయాను. స్టాక్ మార్కెట్లో ఇలా పెట్టుబడి చేసి దానికి లింక్ ఓపెన్ చేసి డబ్బులు కట్ అయిపోయాయి. నాకు తెలిసిన బాధ ఏంటో. అన్వేషణ ఈరోజు చేస్తుంది కరెక్టు, అతను నేనైతే సపోర్ట్ చేస్తాను. ఇంకో విశేషం ఏంటంటే, ఈ యాప్స్ గురించి చాలామంది ప్రతిరోజు వందల వేలల్లో చనిపోతున్న బెట్టింగ్ యాప్స్. నిజంగా మన అన్న చెప్పేటట్టు మందు తాగి, సిగరెట్ తాగి, అమ్మాయిలు పిచ్చి ఇలాంటివి ఉంటే కొన్ని రోజుల్లో నాశనం అయితే అయ్యాము, లేకపోతే లేదు. కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఆడితే ఆ రోజుకి ఒక్క రోజులోనే స్మాష్ అయిపోద్ది నా జీవితం. ఎందుకంటే లక్షల్లో కోట్లలో ఆదాయం చాలామంది కోల్పోయిన వారు ఉన్నారు. ఎందుకంటే మా ఊర్లోనే ఈ సంఘటన జరిగింది. చాలామంది మా ఫ్రెండ్స్ ట్రైన్ కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు, తర్వాత రీసెంట్గా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు, ఇలాంటివన్నీ మా ఊర్లోనే, మా ఏరియాలోనే ఉన్నారు చాలామంది. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా వరకు రాంగ్ భయ్య. అన్వేషణ ఈజ్ కరెక్ట్. నేనైతే అతను మిగతా విషయాలన్నింటినీ చేస్తున్నాడా, ప్రశ్నిస్తున్నాడా, ఈ చెత్త అంతా మనకు అనవసరం. కానీ ఆయన స్పందించిన గుణం అయితే మనం హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. మా ఊర్లో మా ఫ్రెండ్స్ అయినా, మా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు ఇప్పటికే 5-6 మంది చనిపోయారు భయ్య. ఇంకా చాలామంది లక్షల్లో అప్లై అయిపోయినారు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ మాత్రం ఎవరు ఆడవద్దు భయ్య. అన్వేషణ మిగతా విషయాలు అన్నిటి మీద ప్రశ్నించాలంటే ప్రశ్నించలేడు. మీరైనా కాస్తని గమనించండి. ఫైనల్గా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నీ అభిప్రాయం ఏంటన్నాయా అని మీరు అడిగితే నేను మాత్రం ఏమని చెప్తానంటే, ఏ నా కొడుకైతే బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేస్తున్నాడో అలాంటి వాళ్ళు బూతులు తిట్టండి. బెట్టింగ్ యాప్స్, స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటి మీద మొదట అడిగే ఎవరు వేయొద్దు భయ్య. దీనివల్ల ₹10 యూజ్ ఉండదు మనకి. ఎవడో నీకు ఫ్రీగా యూట్యూబ్ నుంచి దేని నుంచి డబ్బులు ఇవ్వడు. నీకు ఎలా ఎందుకేస్తాడు భయ్య ఎవడైనా? మనకి ఎవరు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ఇలాంటివన్నీ ఎవరు చేయరు. దయచేసి ఇది గమనించండి. నీవు కష్టపడితే నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. లేకపోతే ఇంకేదైనా ఎవడో ఒకడు 100కి 100కి 1000 మందికి ఒకడు అదృష్టవంతులంతా తప్పించి డబ్బులు నీకు ఏ ఎదవ నా కొడుకు, ఏ ఎదవ ఇన్ఫ్లుయెన్సరు, ఏ ఎదవ యూట్యూబరు మీకు డబ్బులు ఫ్రీగా ఇవ్వరు. వారికి 10,000 వస్తే నీకు ఒక ₹100 ఇస్తారు అంతే. ఎందుకంటే నేను యాజ్ యూట్యూబర్గా, యాజ్ జర్నలిస్ట్గా చెప్తున్నా. దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించండి. ఫైనల్గా ఏంటంటే, అన్వేషణకే నా సపోర్ట్ భయ్య. ఎందుకంటే అన్ని ప్రశ్నించాలి, అన్నీ చేయాలంటే అతను స్వార్థం ఉందో లేదో మనకు అనవసరం. కానీ ఇంతమందిని మైండ్ని మోటివేషన్ అయితే చేయగలిగాడు, ఇంతమందిని ఒక కదలికని తెప్పించగలిగాడు. ఎక్కడో మా బయట దేశంలో ఉన్నప్పటికీ ఈరోజు అన్వేషణ చేసింది నేనైతే అతని కాళ్ళకి నమస్కారం పెట్టమన్నా పెడతా. ఎందుకంటే అతను చేస్తుంది చాలా వరకు కరెక్ట్. ఇలా అంటే అన్ని విషయాలు అందరూ ప్రశ్నించాలంటే ఎవరు ప్రశ్నించలేరు భయ్య. ఒక ఊర్లో మన ఇంట్లోని సమస్యనే మనం తీర్చుకోలేకపోతున్నామే. ప్రపంచం మొత్తం, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఒక వ్యక్తి చేయాలంటే అది అసంభవం. నేనైతే అన్వేషణకే సపోర్ట్ చేస్తా. మిగతా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. బెట్టింగ్ యాప్స్ మాత్రమో ఆడవద్దు భయ్య. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అవకాశం ఉంటే
కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ భయ్య.